వెలాసిటీ డయాగ్రామ్ ఆఫ్ రియాక్షన్ టర్బైన్ అంటే ఇంపల్స్ టర్బైన్కి వచ్చేటప్పటికి దాని వెలాసిటీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, వేరియస్ ఫార్ములాస్ ఉన్నాయి. ఒక ప్రాబ్లమ్ ఇస్తే మనం సాల్వ్ చేయడానికి కావాల్సిన ఫార్ములాస్, డెరివేషన్స్ అన్నీ చూసాం మనం. సో ఇప్పుడు రియాక్షన్ టర్బైన్కి వచ్చేటప్పటికి దీని వెలాసిటీ డయాగ్రామ్ ఎలా ఉంటుంది. రియాక్షన్ టర్బైన్ అంటే ఏంటంటే మనకి సమ్ సెట్ ఆఫ్ బ్లేడ్స్ ఉంటాయి. ఇంపల్స్ టర్బైన్లో వచ్చేటప్పటికి ఏంటంటే నాజిల్, వన్ బ్లేడ్ ఈ కాంబినేషన్లో తీసుకుంటాం. రియాక్షన్ టర్బైన్కి వచ్చేటప్పుడు ఏంటి, నాజిల్లో నుంచి ఇంపెన్స్ అయ్యి వచ్చిన స్టీమ్ అనేది ఫస్ట్ ఫిక్స్డ్ బ్లేడ్స్ని టచ్ అవుతుంది, తర్వాత మూవింగ్ బ్లేడ్స్, తర్వాత మళ్ళీ ఫిక్స్డ్ బ్లేడ్, తర్వాత మూవింగ్ బ్లేడ్. సో ఇలా సమ్ సిరీస్ ఆఫ్ బ్లేడ్స్ అనేవి మనకి అరేంజెస్ ఉంటాయి. సో అంటే ఫిక్స్డ్ బ్లేడ్స్ ఉంటాయి, మూవబుల్ బ్లేడ్స్ ఉంటాయి. దీంట్లో ఇక్కడ ఏంటంటే మన ఫిక్స్డ్ బ్లేడ్స్ ఉండవు, ఇక్కడ ఉన్న బ్లేడ్స్ అన్నీ కాస్త ఓన్లీ మూవబుల్ బ్లేడ్సే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇలాగా సెట్ ఉన్నటువంటి ఫిక్స్డ్, మూవబుల్ ఇలా ఉన్నటువంటి బ్లేడ్స్కి మనం ఏంటంటే రియాక్షన్ టర్బైన్కి వెలాసిటీ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, దాంట్లో ఉండే వేరియస్ యాంగిల్స్ ఏంటి అన్నీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రియాక్షన్ టర్బైన్ తీసుకుంటే దాంట్లో ఉన్న యాంగిల్స్ ఏంటంటే అంటే ఆల్ఫా, ఫై, థీటా, బీటా. సో ఇక్కడ మనకి ఇంపల్స్ టర్బైన్కి వచ్చేటప్పుడు ఆల్ఫాని ఏమంటున్నాం అంటే నాజిల్ యాంగిల్ అంటున్నాం, ఎందుకంటే నాజిల్లో నుంచి ఇంపెల్స్ అయ్యింది బ్లేడ్లోకి టచ్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏంటి, ఫిక్స్డ్ బ్లేడ్ నుంచి వచ్చింది మూవబుల్ బ్లేడ్కి వెళ్తుంది, తర్వాత మళ్ళీ ఫిక్స్డ్ బ్లేడ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మూవబుల్ బ్లేడ్ అవుతుంది. సో ఈ కేసులో నాజిల్ కింద ఎవరు యాక్ట్ అవుతారు అంటే ఫస్ట్ స్టేజ్లో టచ్ అయ్యేది ఫిక్స్డ్ బ్లేడ్ కాబట్టి సో ఆల్ఫా యాంగిల్ అండ్ బీటా యాంగిల్ ఈ రెండు ఏంటంటే ఫిక్స్డ్ బ్లేడ్ యాంగిల్స్ అనమాట. సో ఆల్ఫా ఈజ్ ద outlet angle of fixed blade, beta is the inlet angle of fixed blade. ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే ఫై ఒకటి, థీటా ఒకటి ఉంది. సో థీటా అనేది అక్కడ ఇన్లెట్ యాంగిల్ ఆఫ్ బ్లేడ్ అని అంటున్నాం అంతే, బట్ ఇక్కడ వచ్చేటప్పటికి అది ఏ బ్లేడ్ అంటే మూవింగ్ బ్లేడ్ అన్నమాట. ఇన్లెట్ యాంగిల్ ఆఫ్ మూవింగ్ బ్లేడ్, ఫై ఈజ్ అవుట్లెట్ యాంగిల్ ఆఫ్ మూవింగ్ బ్లేడ్. సో మనకి ఇవి ఏంటి అనేవి కన్ఫామ్గా గుర్తుంటేనే మనం ఫార్వర్డ్ వెళ్ళగలం. ఫిక్స్డ్ బ్లేడ్స్లో ఉన్న యాంగిల్స్ రెండు ఆల్ఫా, బీటా. బీటా అనేది ఇన్లెట్ యాంగిల్ అయితే ఆల్ఫా అనేది అవుట్లెట్ యాంగిల్. అలానే ఫై అండ్ థీటాకి వచ్చేటప్పటికి ఏంటి, మూవింగ్ బ్లేడ్ యాంగిల్స్ అనమాట. సో మూవింగ్ బ్లేడ్లో థీటా అనేది ఇన్లెట్ యాంగిల్ది, ఫై అనేది అవుట్లెట్ యాంగిల్ బ్లేడ్ది అనమాట. సో ఇవి మనకున్న వేరియస్ యాంగిల్స్. సో మనకి వెలాసిటీకి వచ్చేటప్పటికి వెలాసిటీ డయాగ్రామ్ అంటున్నాం, అంటే సమ్ సెట్ ఆఫ్ వెలాసిటీస్ యూజ్ చేయాలి ఇందులో. సో దీంట్లో ఏమేమి ఉంటాయంటే v1 ఈజ్ ద అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ ద స్టీమ్, vr1, vr2 దీస్ టూ ఆర్ ద రిలేటివ్ వెలాసిటీస్, vw1, vw2 ఆర్ ద వెర్ల్ వెలాసిటీస్, vf1, vf2 ఈ రెండు వచ్చేసి ఫ్లో వెలాసిటీస్. సో స్మాల్ యూ అనేది ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ద బ్లేడ్ అంట. ఓకే, మూవింగ్ బ్లేడ్ యొక్క వెలాసిటీని మనం స్మాల్ యూతో ఇండికేట్ చేస్తాం. సో దీని వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేయాలంటే సిమిలర్లీ ఇంపల్స్ టర్బైన్కి డ్రా చేసినట్టే మనకి స్మాల్ యూ ఎంత అయితే ఇస్తున్నాడు, ఫర్ సపోజ్ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద బ్లేడ్ 25 మీటర్/సెకండ్ అని ఇచ్చాడు అనుకో. సో ఆ వాల్యూతోనే మనం ఏంటంటే హారిజాంటల్ లైన్ డ్రా చేసుకొని 2 ఎండ్ పాయింట్స్కి ఏబి అని మార్క్ చేసుకున్నాం. The distance between these 2 points are u. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఫ్రమ్ ఏ ఆల్ఫా యాంగిల్ ఉంది ఏంటి, అవుట్లెట్ యాంగిల్ ఆఫ్ ఫిక్స్డ్ బ్లేడ్, అంటే ఫిక్స్డ్ బ్లేడ్లో నుంచి వచ్చిన స్టీమ్ అనేది నెక్స్ట్ మూవబుల్ బ్లేడ్కి టచ్ అవ్వాలి. సో ఏ నుంచి ఆల్ఫా యాంగిల్తో ఈ డ్రా చేసిన ఈ లైన్ అని చూసారా, దిస్ ఈజ్ ద అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ స్టీమ్ ఆఫ్ ఫిక్స్డ్ బ్లేడ్. సో ఇక్కడ నుంచి మనం ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఇది v1 అవుతుంది. దీనికి పాయింట్ సి అని మార్క్ చేస్తాం. సిమిలర్లీ బి నుంచి కూడా వస్తున్న వెలాసిటీ ఉంది కదా, ఈ వెలాసిటీని ఏమంటాం అంటే vr1 అంటాం. సో ఇది ఇన్లెట్ ట్రయాంగిల్. ఎక్కడికి వచ్చింది, ఇన్లెట్ ఫిక్స్డ్ బ్లేడ్ నుంచి వచ్చింది, ఎక్కడ టచ్ అయింది, మూవబుల్ బ్లేడ్ టచ్ అయింది. సో అంటే ఇక్కడ మనం ఇలా బ్లేడ్ తీసుకున్నాం అనుకోండి, కర్వ్డ్ బ్లేడ్. సో స్టీమ్ ఇలా ఎంటర్ అయ్యి బ్లేడ్ నుంచి ఇలా లీవ్ అయిపోద్ది. సో ఇక్కడ వచ్చే ఈ ట్రయాంగిల్ నేను విడిగా డ్రా చేయకుండా ఇక్కడే డ్రా చేసేస్తాను. సో ఏ నుంచి మళ్ళీ ఈ డైరెక్షన్లో మూవ్ అయ్యేది ఏంటంటే v2. ఎంత యాంగిల్, దాన్ని ఏమంటున్నాం మనం, ఇన్లెట్ యాంగిల్ ఆఫ్ ఫిక్స్డ్ బ్లేడ్ 5. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇది ఏమవుతుందంటే థీటా, ఇన్లెట్ యాంగిల్ ఆఫ్ మూవింగ్ బ్లేడ్.
ఇటు సైడ్ అంత అంటే ఇన్లెట్ యాంగిల్స్ రెండు ఇటు వేసుకున్నాం, ఇవి అవుట్లెట్ యాంగిల్స్ అనమాట. వచ్చేటప్పటికి 5 అవుట్లెట్ యాంగిల్ ఆఫ్ మూవింగ్ బ్లేడ్ ఆల్ఫా బీటా. సో ఇది V2 ఏ నుంచి డ్రా చేసాం. సిమిలర్లీ ఇక్కడ VR1 ఎలా అయితే B నుంచి డ్రా చేసాము, B నుంచి VR2 వెలాసిటీతో ఇది డ్రా చేసుకుంటాం. సో ఈ ఎండ్ పాయింట్కి నేను D అని మార్క్ చేస్తాను. దీని నుంచి ఇలా వర్టికల్గా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఈ హారిజాంటల్ లైన్ టచ్ చేసాం అనుకోండి, ఈ వస్తున్న పాయింట్స్ ఉంటాయి చూసారా, అంటే C నుంచి కూడా వర్టికల్ కాంపోనెంట్స్ డ్రా చేస్తాం. దీనికి E అని మార్క్ చేసుకున్నాం, దీనికి F అని మార్క్ చేస్తాం. V1 అయింది, వెలాసిటీస్ అయిపోయి ఫ్లో వెలాసిటీస్ ఉన్నాయి. ఫ్లో వెలాసిటీస్ నథింగ్ బట్ ఇదనమాట, వర్టికల్ కాంపోనెంట్ ఉంది కదా, ఈ వర్టికల్ కాంపోనెంట్ని ఫ్లో వెలాసిటీ V2 అంటున్నాం. ఈ వర్టికల్ కాంపోనెంట్ని ఫ్లో వెలాసిటీ VF2. సారీ, ఇటువైపు ఉన్నది VF2, ఇటువైపు ఉన్నది VF1. వెలాసిటీ అంటే ఏ నుంచి ఈకున్న ఈ డిస్టెన్స్ని VW1 అంటున్నాం, ఏ నుంచి Fకున్న డిస్టెన్స్ని VW2 అంటాం. సో ఈ రెండు జాయిన్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద వెలాసిటీ డయాగ్రామ్ ఆఫ్ రియాక్షన్ టర్బైన్. సో ఇప్పుడు ఈ వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేయాలి అంటే మనకి వేరియస్ ఫార్ములాస్ కావాలి. సో వాటి ఏంటో చూద్దాం. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు ఒక స్టేజ్ అంటే ఏంటి, ఒక ఫిక్స్డ్ బ్లేడ్, ఒక మూవబుల్ బ్లేడ్, దీన్ని ఒక స్టేజ్ అనుకున్నాం. ఓకే, ఒక పెయిర్. ఓకే, సో లెట్ us కన్సిడర్ వన్ పెయిర్, కన్సిడర్ పర్ పెయిర్ ఆర్ ఎల్స్ వన్ పెయిర్ని మనం స్టేజ్ అని కూడా అనుకుంటున్నాం. ఒక స్టేజ్ని కన్సిడర్ చేసుకుంటే దీంట్లో వర్క్ డన్ పర్ సెకండ్ వచ్చి, దాంట్లో మనం ఇంపల్స్ టర్బైన్లో చెప్పుకున్న ఫార్ములా M × VW1 ప్లస్ ఆర్ మైనస్ అంటున్నాం. సో ఇక్కడ VW1 ప్లస్ VW2 × U బై 1000, ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్స్లో చెప్తున్నాం. వేర్ M అంటే ఏంటి, మాస్ ఆఫ్ స్టీమ్, బ్లేడ్స్లో నుంచి ఫ్లో అవుతున్న స్టీమ్ యొక్క మాస్ అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ సెకండ్లో చెప్తున్నాం కాబట్టి ఇది వర్క్ డన్ పర్ సెకండ్, యూనిట్స్ కిలోజౌల్ పర్ సెకండ్. సో వర్క్ డన్ పర్ సెకండ్ మనం ఏమనొచ్చు, పవర్ అనొచ్చు. సో పవర్ డెవలప్డ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు M × VW1 ప్లస్ VW2 బై 1000 × U. కిలోజౌల్ పర్ సెకండ్నే పవర్ కాబట్టి నేను కిలో వాట్స్ అని రాసుకున్నాను. ఓకే, ఇది వచ్చేటప్పటికి ఏంటి, పవర్ డెవలప్డ్ ఫార్మ్. సో పర్ పెయిర్ ఆర్ పర్ స్టేజ్ కన్సిడర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఒక స్టేజ్ ఎఫిషియన్సీ ఫార్ములా వచ్చి స్టేజ్ ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు వర్క్ డన్ పర్ స్టేజ్, అంటే ఇదనమాట, వర్క్ డన్ పర్ స్టేజ్ టు ఎంథాల్పీ డ్రాప్ పర్ స్టేజ్. సో వర్క్ డన్ పర్ స్టేజ్ వచ్చి మనకి ఏమొచ్చింది ఫార్ములా, ఇది వచ్చింది M × సో అంటే స్టేజ్ ఎఫిషియన్సీ. సో వర్క్ డన్ పర్ స్టేజ్కి వచ్చి ఏమొచ్చిందంటే VW1 ప్లస్ VW2 × U పర్ సెకండ్ వేసుకుంటే మనం బై 1000 వేస్తున్నాం, డివైడెడ్ బై ఎంథాల్పీ డ్రాప్ అంటే M∆H అనమాట. సో MM క్యాన్సిల్ అయిపోతే మనకు ఫైనల్గా ఏమొచ్చింది, ఎఫిషియన్సీ ఆఫ్ స్టేజ్ ఈక్వల్స్ టు VW1 ప్లస్ VW2 × U బై ∆H. సో ఇది అనమాట స్టేజ్ ఎఫిషియన్సీ. మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇది ఫార్ములా. ఇందులో మనకి VW1 తెలియాలి, VW2 తెలియాలి, U తెలియాలి, ∆H తెలియాలి. సో ఇక్కడ VW1 అంటే ఏంటి చెప్పుకున్నాం మనం, వెలాసిటీ 1 అనుకున్నాం. సో మనకి యాంగిల్స్ ఇస్తాడు, ఏదో ఒక వెలాసిటీ ఇస్తాడు. సో మనం ఏం చేస్తాం అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఆల్ఫా ఇంక్లినేషన్ ఇచ్చాడు అనుకోండి, VF1 ఫ్లో వెలాసిటీ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏంటి, ఈ VW1 కావాలంటే ఈ హారిజాంటల్ కాంపోనెంట్ కావాలి, వర్టికల్ కాంపోనెంట్ ఉంది, ఆల్ఫా ఉంది. సో దీంట్లో మనం ఏంటి tan యాంగిల్ తీసుకోవచ్చు. సో tan కాంపోనెంట్ తీసుకుంటే tan ఆల్ఫా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ తెలుసు, ఆల్ఫా తెలుసు, అడ్జసెంట్ సైడ్ కట్టచ్చు కదా. సో VW. సిమిలర్లీ మనకి ఇంకొక యాంగిల్ ఇస్తాడు. సో ఇక్కడ సైన్ కాంపోనెంట్ కానీ, కాస్ కాంపోనెంట్ కానీ, tan కాంపోనెంట్ కానీ, ఏదో కాంపోనెంట్స్ వాల్యూస్ తీసుకొని, అంటే ఒకటి వస్తుంది, ఇంకొక దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు మనకి VW2 కూడా వస్తుంది. ఆల్రెడీ మనకి ఏంటంటే బ్లేడ్ వెలాసిటీ ఇస్తాడు, ఎంథాల్పీ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఈజీగా స్టేజ్ ఎఫిషియన్సీ అడిగితే కనుక ఈ ఫార్ములా వాల్యూస్ అన్నిటి సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయడం. సో ఈ ఎంథాల్పీ డ్రాప్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి HS డయాగ్రామ్ డ్రా చేస్తాం కదా, HS డయాగ్రామ్ నుంచి చేంజ్ ఇన్ ఎంథాల్పీ అనేది వస్తుంది అనమాట.
సో ఇప్పుడు మనకి ఇంకొకటి ఉంది టర్మ్ ఏంటి అంటే డిగ్రీ ఆఫ్ రియాక్షన్. సో డిగ్రీ ఆఫ్ రియాక్షన్ ఫార్ములా ఏంటంటే ఎంథాల్పీ డ్రాప్ ఇన్ మూవింగ్ బ్లేడ్స్ టు ఎంథాల్పీ డ్రాప్ ఇన్ స్టేజ్. ఒక స్టేజ్లో తీసుకుంటే దాని ఎంథాల్పీ డ్రాప్కి మూవింగ్ బ్లేడ్స్లోని ఎంథాల్పీ డ్రాప్కి రేషియోనే మనం ఏమంటారంటే డిగ్రీ ఆఫ్ రియాక్షన్ అంటాం. సో ఇప్పుడు మనకి ఇది తెలియాలి కదా, ఎంథాల్పీ డ్రాప్ ఇన్ మూవింగ్ బ్లేడ్స్. సో దాని ఫార్ములా చూద్దాం. ఎంథాల్పీ డ్రాప్ పర్ కేజీ ఇన్ మూవింగ్ బ్లేడ్స్, దీని ఫార్ములా ఏంటంటే VR2² మైనస్ VR1²/2. ఇది ఎంథాల్పీ డ్రాప్ పర్ కేజీ ఇన్ స్టేజ్. సో ఇది మూవింగ్ బ్లేడ్స్లో ఫార్ములా వచ్చింది. మరి ఒక స్టేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఎంథాల్పీ డ్రాప్ పర్ కేజీ ఇన్ స్టేజ్. స్టేజ్ ఫార్ములా వచ్చి VW1 ప్లస్ VW2 ఇంటూ U. సో ఇది మనకి ఇన్ మూవింగ్ బ్లేడ్స్ ఉంది, పర్ స్టేజ్ ఉంది. సో దీన్ని బట్టి డిగ్రీ ఆఫ్ రియాక్షన్ ఏమవుతుంది, డిగ్రీ ఆఫ్ రియాక్షన్ ఈక్వల్స్ టు సబ్స్టిట్యూట్ చేయాలి. ఇదంతా వచ్చింది VR2² మైనస్ VR1²/2 ఇంటూ 1/VW1 ప్లస్ VW2 ఇంటూ U. సో దీన్ని ఏం చేయొచ్చు, 2 ఇంటూ U కింద రాసుకోవచ్చు కదా. VR2² మైనస్ VR1²/2 ఇంటూ U VW1 ప్లస్ VW2. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ డిగ్రీ ఆఫ్ రియాక్షన్. సో డిగ్రీ ఆఫ్ రియాక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే మనం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ స్టేజ్ ఎఫిషియన్సీ, దిస్ ఈజ్ డిగ్రీ ఆఫ్ రియాక్షన్. నౌ కమింగ్ టు ఆప్టిమమ్ బ్లేడ్ స్పీడ్. ఆప్టిమమ్ బ్లేడ్ స్పీడ్, ఆప్టిమమ్ ఇన్ ద సెన్స్ మ్యాక్సిమం బ్లేడ్ స్పీడ్ రావాలి అంటే మనకి ఆప్టిమమ్ బ్లేడ్ స్పీడ్ని మనం ఒక ఫార్ములాలో డిరైవ్ చేసుకుంటాం. దాన్ని ఏమంటే U, దట్ ఈస్ ఈక్వల్స్ టు V1 ఇంటూ కాస్ ఆల్ఫా. సో V1 వాల్యూ ఉంటుంది, మనకి ఆల్ఫా తెలుస్తుంది. సో దాన్ని కొసైన్ యాంగిల్తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏంటంటే ఆప్టిమమ్ బ్లేడ్ స్పీడ్ వస్తుంది. సో అంటే మ్యాక్సిమం బ్లేడ్ స్పీడ్. సిమిలర్లీ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే ఈటా మ్యాక్స్ ఈక్వల్స్ టు 2U²/U² ప్లస్ V1², 2U²/U² ప్లస్ V1². సో దీన్ని బట్టి U అంటే మనకు తెలుసు ఏంటి, V1 కాస్ ఆల్ఫా కదా. సో 2 ఇంటూ V1 cos² ఆల్ఫా, V1² cos² ఆల్ఫా. ఇది సబ్స్టిట్యూట్ చేసాము. డివైడెడ్ బై U² ప్లస్ V1². దీంట్లో కూడా మనం V1² కనుక నేను కామన్ తీసాను అనుకోండి, V1² బయటకు వస్తేప్పుడు ఏమవుతుంది, ఇక్కడ V1² ఒకటి ఉంది. సి 2V1² cos² ఆల్ఫా బై V1² కామన్ తీస్తే U² ప్లస్ U²/V1² ప్లస్ 1. సో V1²కి V1²కి క్యాన్సిల్ అయిపోతే సో మనకి ఏం మిగులుతుంది. సో అగైన్ మళ్ళీ ఈ U ప్లస్లో కూడా మనం V1 కాస్ ఆల్ఫా వేసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ U ఉంది, ఇక్కడ U ఉంది, ఈ రెండు ప్లేస్లోని V1 కాస్ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం మిగిలింది, 2 cos² ఆల్ఫా బై ఈ U ప్లేస్లో వేస్తున్నాను ఇప్పుడు నేను V1² cos² ఆల్ఫా బై V1² ప్లస్ 1. సో ఇప్పుడు E1²కి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగిలింది, cos² ఆల్ఫా ప్లస్ 1. సో 2 cos² ఆల్ఫా బై 1 ప్లస్ cos² ఆల్ఫా. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. ఓకే, సో దీంతో పాటే మనకి ఇంకా మాస్ ఫ్లో రేట్ ఫార్ములా ఒకటి ఉంది. సో అదొకటి చూసేద్దాం. మాస్ ఫ్లో రేట్ ఈక్వల్స్ టు, మాస్ ఫ్లో రేట్కి ఫార్ములా ఏంటంటే πdm into h into Vf by xVg. So x is the dryness fraction, Vg is the specific volume of steam,
ఏ సెక్షన్ దగ్గర అయితే ఆ సెక్షన్ దగ్గర కన్సిడర్ చేసుకోవాలి. అండ్ హియర్ డిఎం ఈజ్ ద మీన్ డయామీటర్ ఆఫ్ ద బ్లేడ్. మీన్ బ్లేడ్ డయామీటర్ మనకేంటంటే బ్లేడ్ డయామీటర్ ఇన్ ద సెన్స్ రిమ్ ఉంటుంది కదా, బ్లేడ్స్ అన్నిటి మనం రిమ్ మీద మౌంట్ చేస్తాం. సో ఆ రిమ్ యొక్క డయామీటర్ అనమాట కన్సిడర్ చేసుకోవాలి ఇందులో. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ మాస్ ఫ్లో రేట్. సో మనకి విఎఫ్ ఇస్ ద ఫ్లో వెలాసిటీ. సో హెచ్ అనేది ఏంటి, బ్లేడ్ హైట్. సో ఈ ఫార్ములాస్లో అన్నింటిలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మాస్ ఫ్లో రేట్ అనేది వస్తుంది. సో ఇవన్నమాట వేరియస్ ఫార్ములాస్ ఫర్ రియాక్షన్ టర్బైన్.